आवो वै अग्नेरायतनो य एवं वेद ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం. తెలంగాణ సెక్రటరియేట్ లో వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో సుదీర్ఘ చర్చ చేసిన తరువాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. విజువల్స్ లో చూస్తున్నాము తల్లి విగ్రహం ఎలా ఉంది అనేది. అయితే ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ప్రెజెంట్ విజువల్స్ చూస్తున్నాం. సెక్రటరీలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా హాజరయ్యారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము అక్కడ మొత్తం ప్రాంగణం మొత్తం కూడా మహిళలు, ఇక కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు గ్రౌండ్లోకి వచ్చారు. ఎంతమంది వస్తారు అనే అంచనాకి మించిన ప్రజలు వస్తారు అనే ఒక ఆలోచనతో అక్కడ ఏర్పాట్లను కూడా అంతే అంగరంగ వైభవంగా చేశారు. మనం 2 బాక్స్ విజువల్స్ లో చూస్తున్నాం. పైన విజువల్లో క్లియర్ గా మనకు కనిపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. ఒక సైడ్ మనకు కనిపిస్తూ ఉంటే నెక్స్ట్ ఇటువైపు మనకి ఇటు దీపాన్ని వెలిగిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ లైవ్ లో చూస్తున్నాము తెలంగాణ సెక్రటరియేట్ లో అంగరంగ వైభవంగా ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా హాజరయ్యారు. ఇక విగ్రహం గురించి మాట్లాడుకుంటే విగ్రహం మెడలో ఇటు మనం గుండు పూసలు, ఇక హారం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మెడకు ఒక కంటే, ముక్కు పుడక, చెవిదిద్దులు అన్నీ కూడా పొందుపరిచారు. అచ్చంగా ఒక తెలంగాణ ఆడపడుచును చూసినట్టుగా రూపొందించారు తెలంగాణ తల్లిని. ఇక చేతులకు మట్టి గాజులు, హరిత విప్లవానికి చిహ్నంగా ఒక ఆకుపచ్చ చీర, ఎడమ చేతిలో సంప్రదాయ పంట అయిన జొన్న, సజ్జ, ఇక వరి కంకులు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. కుడి చేతిలో ప్రజలకు అభయహస్తం చూపిస్తూ కూడా తెలంగాణ తల్లి అందరికీ కూడా కనిపిస్తోంది. సెక్రటరియేట్ విజువల్స్ చూస్తున్నాము. సెక్రటరియేట్ ఆవరణలో ఉన్న గ్రౌండ్స్ మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అందరూ కూడా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ప్రభుత్వం కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి విగ్రహానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లియర్ స్టేట్మెంట్ ను పాస్ చేశారు అసెంబ్లీలో. అసలు ఆయన ఏమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తినిస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన
సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, వాళ్ళ ఆలోచన ఏందో, ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. ఆ తల్లిని ప్రార్థిస్తూ ఒకసారి వేదికకి అభిముఖంగా అంటే ప్రేక్షకులకి వెనక వైపు ఉన్న దృశ్యాన్ని చూడమంటున్నారు పెద్దలు. అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా, రాష్ట్ర గీతంగా